సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని కుటుంబ సమేతంగా హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించారు. క్యూలైన్లో ఉన్న చిన్నారులను హోంమంత్రి అనిత వారందరికీ పాలు పంపిణీ చేశారు. మేడం గారు ఇలా చూడండి ఒకసారి. అండి దేవుని దయ వల్ల ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రతి దేవాలయాన్ని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వచ్చిన భక్తులు చాలా తృప్తిగా దర్శనం చేసుకుని అన్నప్రసాదాలు తీసుకుని తిరిగి వాళ్ళ ఇంటికి క్షేమంగా వెళ్ళాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ పనిచేసే పరిస్థితి కూడా మీ అందరికీ కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఆలయాల పరిరక్షణ, అదేపాటు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం, వీటన్నిటి గురించి కూడా కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని ఆలయాలను కూడా పరిరక్షించుకునే పరిస్థితి కూడా ఈరోజు గవర్నమెంట్ తీసుకుందంటే, ఈరోజు దేవాలయాల పట్ల, హైందత్వం పట్ల ఈరోజు గవర్నమెంట్ ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో మనందరికీ కూడా తెలుసుకోవాలి. దీనికి అనుగుణంగానే వచ్చిన భక్తులు కూడా, వచ్చిన వాళ్ళందరూ కూడా సామరస్యంగా అందరూ కూడా దేవుని దర్శనం చేసుకుని అన్నప్రసాదాలు తీసుకుని వెళ్ళాల్సిందిగా ప్రతి భక్తుని కూడా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు కూడా చాలా భక్తితో వస్తారు, అందరికీ కూడా ఆతృత ఉంటుంది. అటువంటి ఆతృత లేకుండా క్షేమంగా వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకుని బయటకు వచ్చి అన్నప్రసాదాలు తీసుకుని వెళ్ళే పరిస్థితి కూడా ఈరోజు గవర్నమెంట్ అన్ని దేవాలయాల్లోనే కల్పిస్తుంది. పెద్ద పెద్ద దేవాలయాలే కాదండి, చిన్న చిన్న దేవాలయాలు కూడా ఎక్కడెక్కడ ఏంటి ఉన్నాయి, వాటికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా, లేకపోతే